హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఒక అద్భుతమైన సినిమా అనిపించినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది కల్కి. మీకు కల్కి అని చెప్పగానే అర్థమైపోయి ఉంటుంది. అది ఒక హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ మూవీ అనేసి. అందులోకి వెళితే మన సంస్కృతిని ఎలా హిస్టారికల్ని తీసుకొని మన సంస్కృతిని మన భారతదేశ కల్చర్ని తీసుకొని ఏ విధంగా అయితే నాగ్ అశ్విన్ డైరెక్టరు రూపుదిద్దాడంటే సినిమాని, మనం ఏదో ఒక లోకంలోకి ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది సినిమాలోకి వెళ్ళిపోతే. ఏదో ఒక ప్రపంచాన్ని సృష్టించేశాడు నాగ్ అశ్విన్ ప్రభాస్ని పెట్టుకొని. ప్రభాస్ యాక్టింగ్, తర్వాత అమితాబ్ బచ్చన్ అంటూ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అమితాబ్ బచ్చన్ ఆ ఆకారము, ఆ ఫైట్స్ చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నార్మల్గా తీసుకెళ్ళినా కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తీసుకెళ్లారండి సినిమా. అమేజింగ్.